గర్వభంగం. రచన జి. శాంతాదేవి. పురుషపుర రాజుకు సౌదామిని అనే కుమార్తె ఉండేది. ఆమె ఎంతో గారాబంగా పెరిగి ఉండడం చేతను, గొప్ప అందగత్తె కావడం చేతను మక్కురుగాను గర్విష్టిగాను తయారైంది. సౌదామినికి 18 ఏళ్ళు నిండాయి. ఆమె తండ్రి ఆమెకు వివాహం చేయడానికి సంకల్పించాడు. ఎందరో రాజకుమారులను గురించి ఆలోచించి మణిపుర రాజకుమారుడైన చిత్రాశ్వుడనే అతన్ని తన కుమార్తెకు తగిన వరుడుగా నిర్ణయించాడు. వధూవరులు ఒకరినొకరు చూసుకోవడానికి చిత్రాశ్వుణ్ణి పురుషపురానికి ఆహ్వానించాడు. ఇద్దరూ సరేనన్న మీదట ప్రదానం చేసి పెళ్లి ముహూర్తం పెట్టాలని రాజు అభిప్రాయం. కానీ రాజు ఉద్దేశం కొనసాగలేదు. మకురుతనము, అతిశయము బాగా వంటబట్టిన సౌదామిని చిత్రాశ్వుణ్ణి అకారణంగా అవమానించింది. అతను ఆగ్రహావేశంతో సౌదామినిని దూషించి, ఇంత పొగరుగల నువ్వు తిండికి మాడిపోతావు, ఏ గుంట నీరైనా తాగుతావు, కటిక నేల మీద పడుకుంటావు, అప్పుడు కానీ నీ పొగరు అనగదు అని తిట్టి తన పరివారంతో సహా అప్పటికప్పుడే బయలుదేరి మణిపురానికి వెళ్ళిపోయాడు. అతిథిగా వచ్చినవాడు తననింత అవమానిస్తే తన తండ్రి తనను సమర్థిస్తాడని సౌదామిని అనుకున్నది. కానీ ఆమెకు తీవ్రమైన ఆశాభంగం కలిగింది. ఎందుచేతనంటే ఆమె తండ్రి ఆమెను క్రూరంగా శిక్షించాడు. నీ మూలంగా నాకు చాలా అప్రతిష్ట కలిగింది, నిన్ను రాజ్యం నుంచి బహిష్కరించేస్తున్నాను అని అన్నాడు. ఆయన సౌదామిని కట్టుబట్టలతో తన రాజ్యం పొలిమేర దాటించి పంపించేశాడు. ఆమెను అక్కడి దాకా దిగబెట్టిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. తలవని తలంపుగా తనకు ఇంత దుస్థితి ఏర్పడినందుకు సౌదామిని ఏడుస్తూ ఒక చెట్టు కింద కూలబడిపోయింది. తాను ఎంతో తప్పు చేయకపోతే తన తండ్రి తనకింత దారుణమైన శిక్ష విధించడని ఆమెకు తోచింది. ఈ ఆలోచన రాగానే వెంటనే ఆమెకు కొద్దిగా స్వస్వరూప జ్ఞానం కూడా కలిగింది. సౌదామిని అలా కూర్చొని ఏడుస్తుండగా ఒక వృద్ధుడు అటుగా వచ్చాడు. ఆమెను చూసి ఆగి, ఎవరమ్మా, ఎందుకిక్కడ కూర్చుని ఏడుస్తున్నావు అని అడిగాడు. ఎంత లేసి వాళ్లను లెక్క చెయ్యని సౌదామినికి ఆ వృద్ధుడు దేవుడల్లే కనిపించాడు. ఆమె తనకు కలిగిన కష్టాన్ని ఆ వృద్ధునికి చెప్పుకున్నది. మహా వాళ్ళకే కష్టాలు తప్పలేదు, ఏం చేస్తాం, నేను మా దేశం పోతున్నాను, నీకు అభ్యంతరం లేకపోతే నా వెంటరా అన్నాడు ఆ వృద్ధుడు. సౌదామిని సంతోషంగా వృద్ధుడి వెంట బయలుదేరింది. కానీ ఆమెకు నడక అలవాటు లేదు. కొంచెం దూరం నడిచేసరికి కాళ్ళు బొబ్బలెక్కాయి. కానీ వృద్ధుడు విసుక్కోలేదు. ఆమె కోరినప్పుడల్లా ఏ చెట్టు కిందనో విశ్రాంతి తీసుకొనిచ్చాడు. ఆ వృద్ధుడి వంటి దయాపరుడు ప్రపంచంలో ఉండడని సౌదామిని అనుకున్నది. ఆమెకు ఆకలైంది. వృద్ధుడు తన వద్ద ఉన్న అటుకులు, బెల్లము ఇచ్చాడు. ఆ ఆహారం తినవలసి వచ్చేసరికి ఆమెకు ఏడుపు వచ్చింది. అమ్మా, నిజంగా ఆకలే ఉంటే అదే అమృతంలా ఉంటుంది, ఆకలి రుచెరగదు అన్నాడు వృద్ధుడు. ఆ మాట నిజమేనని సౌదామినికి తెలిసి వచ్చింది. ఆమెకు దాహమైంది. సమీపంలోని ఒక నీటి గుంట ఉన్నది. అందులో నీరు మురికిగా ఉన్నది. ఈ నీరు ఎలా తాగటం అన్నది సౌదామిని. నీకంతగా దాహం లేకపోతే ఇంతకన్నా మంచినీరు ముందు దొరుకుతుందేమో చూద్దాం అన్నాడు వృద్ధుడు. దాహం లేకపోవడమేమిటి, నాలుక పిడిచకట్టుకుపోతున్నది అన్నది సౌదామిని. అయితే ఆ నీరే తాగు తల్లి, ఇప్పుడు గత్యంతరం ఏముంది గనక అన్నాడు వృద్ధుడు. ఎటూగాని చోట చీకటి పడిపోయింది. సౌదామినికి అలసట వల్ల నిద్ర ముంచుకు వచ్చింది. పడుకునేటందుకు అనువైన చోటున్నదేమో అన్నదామె. ఇదంతా పడుకునే చోటు కాదా అమ్మా, నిద్ర సుఖం ఎరుగదు అన్నాడు వృద్ధుడు. ఆ రాత్రి సౌదామిని కటిక నేల మీదనే నిద్రపోయింది. ఈ విధంగా 2-3 రోజులు ప్రయాణం చేసి వారిద్దరూ చివరకు మణిపుర రాజ్యం చేరారు. అమ్మాయి, నువ్వింకా ప్రయాణం చెయ్యలేవు, మనమిద్దరము ఈ దేశంలోనే
ఎలాగైనా పొట్ట పోసుకుందాం. కష్టం చేసి బతకవలసిన వాళ్లకు ఏ దేశమైనా ఒకటే. నీకేదైనా విద్య తెలుసునా అని వృద్ధుడు సౌదామినిని అడిగాడు. నాకు చేతనైన విద్య ఒక్కటే. అది దుస్తులకు నగిషీలు కుట్టడం. అందులో నాకు కొంత నైపుణ్యం ఉన్నది అన్నది సౌదామిని. వృద్ధుడు ఆమెను రాజభవనానికి తీసుకుపోయి అక్కడి వాళ్లతో ఏకాంతంగా మాట్లాడి వచ్చి, నువ్వు చెయ్యదలిస్తే దాసీ దాని పని దొరుకుతుందట. నేను వయసు మీరానని నాకేమీ ఉద్యోగం ఇవ్వమన్నారు. ఏమంటావు అన్నాడు సౌదామినితో. సౌదామిని ఒప్పుకున్నది. ఆమెకు దివానంలో దాసిగా పని ఇచ్చారు. ఉండడానికి ఒక పశువుల కొట్టం లాంటిది ఇచ్చారు. అందులోనే వృద్ధుడు కూడా ఉండవలసి వచ్చింది. సౌదామిని రాజభవనంలో ఎవరూ అవమానించలేదు. కానీ ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయిన దాకా చాలా పని చేయించారు. 2 పూటల ఆమె రాజభవనంలోనే ఇతర నౌకర్లతో పాటు భోజనం చేసింది. ఆమె అలసిపోయి ఇంటికి వచ్చేసరికి వృద్ధుడు చాలా నిస్పృహతో కనిపించాడు. తిండి తిన్నావా? రోజల్లా ఏం చేశావు అని సౌదామిని అతన్ని అడిగింది. పని కోసం తిరిగాను. రోజల్లా తిండి కూడా లేదు. నాకెవరు పనిస్తారు అన్నాడు వృద్ధుడు. సౌదామిని చాలా బాధపడింది. తనకిప్పుడు ఆ వృద్ధుడే తల్లి తండ్రి తోడు, నీడ కూడా. అందుచేత మన్నాడామె భోజన సమయంలో ఇంటికి పోవటానికి ప్రయత్నించింది. కానీ ఆమెకు అనుమతి లభించలేదు. ఆ రాత్రి ఇంటికి పోయేటప్పుడు తీసుకుపోదామని కొంత భోజనాన్ని దొంగిలించి ఒక మూల దాచింది. దాన్ని మరొక దాసి పసికట్టి రాజమాతకు చెప్పింది. నిన్ను చూసి జాలిదలచి రాజభవనంలోకి అడుగు పెట్టనిస్తే తిండి దొంగగా తయారయ్యావా అని రాజమాత సౌదామిని గద్దించింది. అవమానంతో కుంగిపోయిన సౌదామిని తల వంచుకుని కన్నీరు కార్చింది. ఇంతలోనే పోనీలే అమ్మా, తెలియక చేసి ఉంటుంది, ఈసారికి క్షమించు అన్న మాటలు వినిపించాయి. సౌదామిని తల ఎత్తి చూసేసరికి చిత్రాశ్వుడు కనిపించాడు. అతని ముఖంలో ఎంతో దయ కనిపించింది. అతను తనను గుర్తించాడేమో అని ఆమె భయపడింది. కానీ అతను గుర్తించలేదని రూఢీ చేసుకున్నది. గుర్తించి ఉంటే తనను తప్పక అవమానించేవాడేనని ఆమె అనుకున్నది. అతనిని తాను అవమానించి ఉండడం పెద్ద పొరపాటని ఆమెకు మరింత బాగా తెలిసి వచ్చింది. అతనికి భార్యగా ఈ భవనంలో అడుగుపెట్టవలసిన తాను దాసిగా ఉండటం ఆమెకు ఎంతో విడ్డూరం అనిపించింది. వృద్ధుడు తనకు ఎక్కడో పని దొరికిందని, తిండి కూడా పెడుతున్నారని చెప్పాడు. ఆ రాత్రి తాను తిండి దొంగిలించి పట్టుబడినదంతా వృధా అయింది. కొద్ది రోజులు గడిచాయి. రాజకుమారుడికి పెళ్లి నిశ్చయమైందని దివానంలో అంతా చెప్పుకున్నారు. పెళ్లి కూతురికి దుస్తులు తయారవుతున్నాయని, వాటికి నగిషీలు చెక్కే పని చూడమని సౌదామినికి ఉత్తరువు వచ్చింది. ఆమె మామూలు చాకిరీ మానేసి అంతఃపురంలో ఒక గదిలో కూర్చొని ఎంతో అందమైన పట్టుచీరలకు నగిషీలు కుట్టనారంభించింది. అప్పుడప్పుడు రాజమాత, ఇతర రాజబంధువులు వచ్చి ఆమె చేసే పనిని మెచ్చుకొని వెళ్ళిపోయేవారు. మర్నాడే పెళ్ళి అనగా రాజమాత సౌదామిని వద్దకు వచ్చి, నువ్వు తయారు చేసిన దుస్తులు పెళ్లికూతురు ధరిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉన్నది. పెళ్లికూతురు నీలాగే ఉంటుంది. అందుచేత నువ్వు వీటిని ధరించి చూపించు అన్నది. సౌదామిని అమితంగా బిడియపడి ఏమీ అనలేకపోయింది. అంతలోనే మరెవరో పెళ్లికూతురికి వేసే దుస్తులు దాసీదానికి ఎలా వేస్తారు? ఆమెకు శుభ్రంగా తలంటి పోసి మరీ వెయ్యండి అన్నారు. కొందరు దాసీలు వచ్చి సౌదామిని పట్టుకుపోయి రాజోపచారంగా తలంటి పోశారు. అగరు ధూపంతో తల ఆరబెట్టి చిక్కు తీసి అందంగా జడవేసి పూలు పెట్టారు. ఒకరు వచ్చి సౌదామినికి కళ్యాణం బొట్టు వగైరా అలంకరించింది. మరొకరు ఆమె చేతులకు, కాళ్లకు, మెడకు నగలు పెట్టింది. అందరూ నిలబడి సౌదామిని అవతారాన్ని నోళ్లు తెరుచుకొని చూస్తుండగా పెళ్ళికొడుకు అవతారంలో చిత్రాశ్వుడు వచ్చి, పెళ్లి కూతుర్ని చేసేశారే, నీ అనుమతి తీసుకున్నారా సౌదామిని అని అడిగాడు. సౌదామిని చప్పున అతని కాళ్ళ మీద పడి, ఇన్నాళ్లుగా నన్ను మీరు గుర్తించలేదనుకున్నాను.
నా ధూర్తత్వాన్ని క్షమించండి అన్నది. క్షమించే కదా నిన్ను పెళ్లాడుతున్నాను. ఇదంతా నేను మీ నాన్నగారు కలిసి ఆడిన నాటకం. నీ వెంట ఉండే వృద్ధుడు నాకు చాలా సన్నిహితుడైనవాడు, నమ్మిన బంటు. నువ్వు నాకు చేసిన అవమానాన్ని నేను మరిచాను. నేను నీకు కలిగించిన కష్టాలను నువ్వు కూడా మరిచిపో అన్నాడు చిత్రాశ్వుడు. సౌదామినప్పటికీ పూర్తిగా మారిపోయింది. తన పొగరనచడానికి ఇంకా ఎక్కువ కష్టాలు పెట్టినా పడటానికి ఆమె సిద్ధంగానే ఉన్నది. అందుచేత వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు మిగిలలేదు. ఇద్దరూ వైభవంగా పెళ్లి చేసుకుని సుఖంగా జీవించారు.